ఇప్పుడు మనం వేదాంత డిండిమంలో 19వ శ్లోకాన్ని చూద్దాం. కర్మణో వినివర్తంతే నివర్తంతే ఉపాసకః జ్ఞానినో న నివర్తంతే ఇది వేదాంత డిండిమః. ఇది అంటూ ఉన్నది. అంటే కర్మ చేసినటువంటి వాళ్ళు స్వర్గాది సుఖాలు అనుభవించి కర్మశేషాన్ని అనుభవించడం కోసం ఈ భూలోకంలో మళ్ళీ జన్మిస్తారు. ఉపాసకులు భగవద్భక్తులు, భగవదారాధన చేసినటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా స్వర్గాది లోకాలు అనుభవించి మళ్ళీ ఈ భూమి మీద జన్మిస్తారు. కానీ జ్ఞానినో ననివర్తంతే, జ్ఞానులు మాత్రం మళ్ళీ జన్మించరు, వాళ్ళకి పునర్జన్మ అనేది లేదు అని చెప్తూ ఉన్నది వేదాంత డిండిమం. ఇది ఎట్లా అనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, కర్మ చేసినటువంటి వాళ్ళు కానీ ఉపాసకులు కానీ మరణానంతరం స్వర్గాది లోకాలకి పోతారు అని గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. స్వర్గలోకానికే కాదు, స్వర్గాది లోకాలకు, స్వర్గము మొదలైనటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా పోతారు. ఈ స్వర్గమే కాదు, వీళ్ళు సుఖాలు అనుభవించే లోకాలు ఇంకా చాలా ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. అవి ఏమిటి అంటే పితృలోకాలు, మాతృలోకాలు, భ్రాతృలోకాలు, గంధమాదన లోకాలు, ఇలా అనేక రకాలైనటువంటి లోకాలు ఉన్నాయి. ఈ లోకాల్లో వాళ్ళు సుఖాలు అనుభవించి మళ్ళీ కర్మశేషం అనుభవించడం కోసం ఈ భూమి మీద జన్మిస్తారు. ఈ విషయాన్ని చెప్పుకున్నాం మనం. ఇది ఎలా అసలు కర్మ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు. కర్మ చేసినటువంటి వాళ్ళు తమ కర్మఫలం అనుభవించడం కోసం స్వర్గలోకానికి పోతారు అన్నాం. అక్కడ అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా అనుభవించినటువంటి వాళ్ళై కర్మశేషాన్ని అనుభవించడానికే ఈ భూలోకంలో జన్మిస్తారు, మళ్ళీ ఆవిర్భవిస్తారు. దీనికి ఉదాహరణలు ఏమన్నా చెప్పగలమా? చెప్పగలం. భారతంలో ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి ఒక మహారాజు. ఈ మహారాజు తాను జీవించి ఉండగా ఈ భూలోకంలో రాజ్యం చేశాడు. ఆ రాజ్యం చేయటం కూడా ఎలా చేశాడు అంటే, ఈయన చాలా ధర్మపరుడు, వేదంగాలు చదువుకున్నటువంటి వాడు, ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నాడు. అటువంటి ఈ మహారాజు అనేక రకాలైనటువంటి యాగాలు, యజ్ఞాలు, క్రతువులు చేశాడు. బ్రాహ్మణులకి అందరికీ కూడా భూరి దక్షిణలు ఇచ్చాడు, చాలా గొప్పగా దక్షిణలు ఇచ్చాడు. ప్రతిసారి యాగము యజ్ఞము చేసినప్పుడు గోదానాలు ఇచ్చాడు. ఎన్ని గోదానాలు ఇచ్చాడో అసలు లెక్కలేదు. కొన్ని లక్షల గోవుల్ని దానం చేశాడు అని చెప్తా ఉన్నారు. గోదానం ఇచ్చేటప్పుడు ఒక్క విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏమిటి అంటే, గోదానం ఇచ్చేప్పుడు ఆవును తీసుకొచ్చి అక్కడ కట్టేస్తారు ముందు. ఈ ఆవు అక్కడ తిరుగుతుంది, ఆ కట్టుకోయక చుట్టూ తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు దాని యొక్క కాళ్ళతో ఆ భూమిని తొక్కేస్తూ ఉంటుంది. అది మిగిలినటువంటి భూమి కన్నా కొంచెం లోతుగా అవుతుంది ఇలా తొక్కిడి వల్ల. ఒక ఆవు అయితే మనకు తొక్కిడి వల్ల ఏర్పడినటువంటి ఆ లోతు అనేది పెద్దగా తెలియదు. కానీ కొన్ని లక్షల గోవులు అదే ప్రదేశాన్ని అలా తొక్కుతూ ఉన్నాయి కాబట్టి అంతా కూడా పెద్ద లోతైనటువంటి ఒక గుంటగా ఏర్పడిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. సరే, తర్వాత కాలంలో ఇక్కడ ఇంకోటి ఏమంటే, గోదానాలు ఇచ్చేటప్పుడు గోవుని దానం ఇస్తూ ఉన్నప్పుడు దాని యొక్క తోకని మనం చేత్తో పట్టుకుంటాం. దాని యొక్క తోకని ఇలా చేత్తో పట్టుకుని ఆ తోక మీద నీళ్లు పోసి వదిలిపెడతాం మనం. ఆ తోక గుండా నీళ్లు కింద పడితే ఆ నీళ్లు మన చేతిలో పడి నేల మీద పడతాయి. ప్రతి గోవుకి కూడా ఇలాగే చేస్తాం.
ఎన్ని నీళ్ళు వదిలిపెడతారండి? మహా అయితే ఓ గ్లాస్ నీళ్ళు వదిలిపెడతారు అంతే, ఓ గ్లాసు. ఇలా ఒక గోవుకి వదిలిపెట్టినటువంటి నీళ్ళైతే ఒక గ్లాసులు వస్తాయి, నేలలో ఎక్కిపోతాయి. కానీ కొన్ని లక్షల గోవులు కదా, ఆ నీళ్లతో ఆ ప్రదేశం అంతా కూడా నిండిపోయింది. అది ఒక పెద్ద చెరువును తలపిస్తూ ఉన్నది, ఒక సరోవరాన్ని తలపిస్తూ ఉన్నది. అన్ని గోదానాలు ఇచ్చాడు ఆయన, అన్ని నీళ్లు వదిలిపెట్టాడు. కాలక్రమేణా ఆయన కాస్త మరణించాడు. మరణించిన తర్వాత ఈయన చేసినటువంటి పుణ్యకర్మలు అనేక ఉన్నాయి కదా, అందుకని ఈయన్ని స్వర్గలోకానికి తీసుకుపోయారు. ఆ స్వర్గంలో అక్కడే ఉన్నాడు. అనేక రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఆ స్వర్గలోకంలో చాలా కాలం ఉన్నాడు. స్వర్గలోకానికి అధిపతి ఎవరు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అధిపతి. ఆ ఇంద్రుడు స్వర్గంలో ఎవరెవరున్నారు, ఎవరెవరు వెళ్ళిపోయారు, ఎవరు వచ్చారు, మళ్ళీ కొత్తగా ఇవన్నీ లెక్కలు చూసుకుంటూ ఉంటాడు స్వర్గాధిపతి. ఒక రోజున ఇంద్రుడు వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లెక్కలు చూస్తున్నాడు. ఎవరెవరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు, ఇంకెంతకాలం ఉంటారు, వాళ్ళ పుణ్యఫలం ఎంత ఉంది, ఇవన్నీ లెక్క చూస్తున్నాడు. అలా లెక్క చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంద్రద్యుమ్నుడి దగ్గరికి వచ్చాడు. ఈ మహారాజు చాలా కాలంగా, కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు అనే విషయం తెలిసిపోయింది. వెంటనే ఇంద్రుడు అంటాడు ఇంద్రద్యుమ్నుడితో, ఓ మహారాజా, నువ్వు వచ్చి చాలా కాలం అయింది. చాలా కాలం నుంచి నువ్వు స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తూ ఉన్నావు. కాబట్టి ఇంకా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు భూలోకానికి వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఇంద్రద్యుమ్నుడు, నేను వెళ్ళను అంటాడు. అదేమిటయ్యా, నేను చేసినటువంటి పుణ్యఫలితం ఇంకా ఉంది, చాలా ఉంది. కాబట్టి ఇంకా కొంతకాలం నేను ఇక్కడే స్వర్గలోకంలోనే ఉండొచ్చు, కాబట్టి నేను వెళ్ళను అంటాడు. అలా ఏం కాదు, మా లెక్క ప్రకారం అయిపోయింది. సరే, ఒకవేళ నీ పుణ్యఫలం కనుక ఉన్నట్లయితే నువ్వు నిరూపించుకో, అప్పుడు నువ్వు ఇక్కడే ఉండు కానీ అన్నాడు ఇంద్రుడు. సరేను అన్నాడు. మరి నిరూపించుకోవాలంటే భూలోకంలోకి రావాలి. ఎందుకు? ఆయన చేసిన కర్మంతా భూలోకంలో, కాబట్టి ఇక్కడికి రావాలి. ఇక్కడికి బయలుదేరి వచ్చాడు. వస్తూ ఉంటే మరి ఈయన చేసినటువంటి నిరూపణకి రుజువులు, సాక్ష్యాలు కావాలి. అందుకని ఇద్దరు దేవదూతలను వెంట పంపించాడు ఇంద్రుడు. వీళ్ళు ముగ్గురు కలిసి భూలోకానికి వచ్చారు. ఇప్పుడు ఇంద్రుడు ఈ భూలోకంలో తాను గతంలో పరిపాలించినటువంటి రాజ్యం, ఆ ప్రదేశం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాడు. ముందు ఆ ప్రదేశం అంతా పూర్తిగా మారిపోయింది. తాను ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు, పూర్తిగా మారిపోయింది. అన్నీ కొత్త కొత్త కట్టడాలు వచ్చినాయి. కొత్తగా ఉంది ఆ ప్రదేశం అంతా. తనకి తెలిసిన వాళ్ళు అని చూశారు, ఎవ్వరూ లేరు అసలు. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది తను పాలించి, ఎవరుంటారు ఇప్పుడు? ఎవ్వరూ లేరు. దాంతో ఏం చేయాలో పాలుపోక ఆ అడవిలో అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో అక్కడ ఒక మహర్షి కనిపించాడు. ఆయన ఓ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ రాజుగారు ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి, ఓ మహర్షి, నువ్వు ఎవరు అని అడిగాడు. నేను మార్కండేయుణ్ణి అని చెప్పాడు ఆ మహర్షి. ఆయన మార్కండేయుడు. ఎన్ని వేల సంవత్సరాలుగా అక్కడ తపస్సు చేస్తున్నాడో ఆయనకే తెలియదు. సరే, నువ్వు మార్కండేయుడివి, నన్ను ఎరుగుదువా అన్నాడు. నేనెవరో నీకు తెలుసా? మార్కండేయుడు తల అడ్డంగా తిప్పాడు. నాకు తెలియదు మహారాజా. నాకన్నా ఇంకా చాలా కాలం ముందు నుంచి ఉంటూ ఉన్నటువంటి వాడు ఇక్కడ ప్రావాకర్ణుడు అనేటటువంటి ఒక గుడ్లగూబ ఉంది. ఆ గుడ్లగూబ అదుగో ఎదురుకుండా ఉన్నటువంటి ఆ గుహలో ఉంటుంది. కాబట్టి దాన్ని అడుగు, నీకేమన్నా చెప్తుందేమో, నువ్వేమన్నా దానికి తెలిసేమో. నాకన్నా చాలా కాలంగా ముందు నుంచి ఉంటున్నాడు అన్నాడు. సరే, ఈ మహారాజు
ఈ ఇంద్రదూతల్ని దేవదూతల్ని వెంట పెట్టుకుని ఆ ప్రవాకరుడి దగ్గరికి పోయాడు. ఆ గుడ్లగూబ నమస్కరించింది. ఈయన ప్రతి నమస్కారం చేశాడు. ఓ ప్రవాకర్ణ, నేనెవరో నీకు తెలుసా? తెలియదు మహారాజా. నువ్వెవరో చుట్టని మహారాజాలే ఉన్నావు, అందుకని నేను నిన్ను మహారాజా అని సంబోధించానంతే. నువ్వెవరో నాకు తెలియదు. పోనీ ఒక పని చెయ్యి, నాకన్నా చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటూ ఉన్నటువంటి వాడు ఒక బకశ్రేష్ఠుడు ఉన్నాడు, ఓ కొంగ. ఆయన పేరు నాళీకజంగుడు. అదిగో ఆ ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ పెద్ద చెట్టు మీద ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. సరే మహారాజు దేవదూతల్ని వెంట పెట్టుకుని ఆ నాళీకజంగుడి దగ్గరికి వెళ్ళాడు, ఆ బకశ్రేష్ఠుడి దగ్గరికి. నమస్కారం చేశాడు. ఆ కొంగ కూడా ప్రతి నమస్కారం చేసింది. అయ్యా, నువ్వు మహారాజులా కనిపిస్తూ ఉన్నావు, నా వల్ల నీకేం కావాలి అంది. ఓ బకశ్రేష్ఠ, నేనెవరో నీకు తెలుసా అన్నాడు. తెలీదు మహారాజా, నేను చాలా కాలంగా ఇక్కడ ఉంటున్నాను, అయినా నాకు తెలీదు. అయితే నాకన్నా ఇంకా ముందు కాలం నుంచి ఉంటున్నటువంటి వాడు ఇంకో తాబేలు ఉంది ఇక్కడ, దాని పేరు ఆకుపారుడు. ఇది ఒక తాబేలు. ఆ తాబేలు అదిగో ఆ ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ మడుగులో, ఆ సరస్సులో అందులో ఉంటుంది, వెళ్ళి దాన్ని అడుగు అన్నాడు. సరే ఈయన ఆ తాబేలు దగ్గరికి వచ్చాడు. తాబేలుకి నమస్కారం చేశాడు. తాబేలు కూడా ప్రతి నమస్కారం చేసి మహారాజా బాగున్నావా అంది. ఆశ్చర్యపోయాడు ఈ ఇంద్రజమ్న మహారాజు. నేనెవరో నీకు తెలుసా అన్నాడు. నువ్వు తెలియకపోవటం ఏంటి మహారాజా, నువ్వు నాకు చాలా బాగా తెలుసు. నువ్వు ఎంత గొప్పగా తెలుసు అంటే, నువ్వు గతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమిని పరిపాలించావు, ఈ రాజ్యాన్ని పాలించావు. అప్పట్లో నువ్వు అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసావు. అలా చేసినప్పుడు ఆవు యొక్క తోకబట్టుకు నీళ్లు వదిలేవు. నువ్వు వదిలినటువంటి ఆ నీళ్లతోనే ఈ మడుగు అనేది ఏర్పడిందయ్యా. కాబట్టి ఈ సరస్సు అనేది ఆ రోజున నువ్వు గోదానాలు చేసినప్పుడు వదిలిపెట్టినటువంటి నీళ్ల వల్లనే ఏర్పడింది ఇంత పెద్ద సరస్సు. అంటే నువ్వు ఎన్ని గోవుల్ని దానం ఇచ్చావో అసలు లెక్కలేదు. అన్ని లక్షల గోవుల్ని దానం ఇచ్చావు నువ్వు. ఇప్పుడు ఇంతకీ విషయం ఏమిటి అంటే, ఈ సరస్సు చాలా పెద్దది, చాలా పెద్దది. ఇందులో కొన్ని లక్షల ఈ జలచరాలు అవన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి, కొన్ని లక్షల్లో ఉన్నాయి అవి. ఇక ఈ మడుగులో ఉన్నటువంటి నీరు కొన్ని వేల మందికి తాగునీరుగా ఉపయోగిస్తోంది, కొన్ని లక్షల ఎకరాలకి ఇది సాగునీరుగా ఉపయోగిస్తోంది. కాబట్టి మహారాజా, నీ యొక్క దయ వల్లనే ఈ మడుగు అనేది ఏర్పడింది. దీనివల్ల కొన్ని వేల మంది తాగునీరు, కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందుతోంది. ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు. నిన్ను ఎలా మర్చిపోతాను, మళ్ళీ నీకు నమస్కారము అంది ఈ ఆకుపారుడు అనేటటువంటి ఈ తాబేలు. వెంటనే అంటాడు ఇంద్రజమ్న మహారాజు, చూసారా దేవదూతలారా, అదిగో నేను చేసినటువంటి పుణ్యఫలం ఇక్కడ ఇంకా ఉన్నది అన్నాడు. నువ్వు చేసిన పుణ్యఫలం ఎక్కడుందయ్యా అన్నారు వాళ్ళు. అంటే నా పేరు ఇంకా ఈ భూలోకంలో చెప్పుకుంటూ ఉన్నారు. ఈ తాబేలు చెప్తోంది కదా, నేను వదిలిపెట్టినటువంటి నీళ్లతోనే ఈ మడుగు ఏర్పడింది, దాంట్లోనే ఇన్ని వేల జీవరాశులు, లక్షల జీవరాశులు జీవిస్తున్నాయి అని చెప్తోంది కదా. నా పేరును తలుచుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. కాబట్టి నేను చేసినటువంటి పుణ్యఫలము అనేది ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది, అయిపోలేదు. ఈ కారణం చేత నేను ఇంకా స్వర్గంలో ఉండొచ్చు, పదండి అన్నాడు
వెంటనే దేవదూతల్ని వెంట పెట్టుకుని స్వర్గానికి వెళ్ళాడు. సరే, ఇంద్రుడికి దేవదూతలంతా విషయం చెప్పారు. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు ఇంకా ఈ స్వర్గంలో ఉండేటువంటి సమయం ఉన్నది అని ఆ ఇంద్రుడు నిర్ణయించుకుని ఈ మహారాజును ఆ స్వర్గంలో ఉండనిచ్చాడు. ఇది కథ, భారతంలో ఉన్నటువంటి కథ. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది అంటే, ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి. ఏం తెలుస్తోంది అంటే, మానవుడు భూలోకంలో అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తాడు. ఈ చేసినటువంటి పుణ్యకార్యాలు మానవుణ్ణి ఎంతకాలం ప్రజలు గుర్తుపెట్టేటట్టుగా చేస్తాయో, అంటే మానవుడు చేసినటువంటి పుణ్యకార్యాలు ఎంతవరకు ఈ ప్రజలు గుర్తుపెట్టుకుంటారో, అంటే ఆ మానవుడి యొక్క పేరు ఇక్కడ ఈ లోకంలో ఎంతవరకైతే తలుచుకుంటూ ఉంటారో అంతకాలము ఆయన స్వర్గాది సుఖాలన్నీ కూడా అనుభవించవచ్చు, స్వర్గలోకంలో ఉండవచ్చు. ఇది లెక్క. ఆయన ఎంతకాలం ఉంటాడు అంటే, ఆయన పేరు భూలోకంలో ఎంతకాలం అయితే చెప్పుకుంటారో అంతకాలం కూడా ఆయన స్వర్గాది లోకాల్లో సుఖాలు అనుభవిస్తాడు. అది చెప్పినటువంటి విషయం. అయితే మనకి పురాణ కథలేనా, మరి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ కథలేం లేవా? ఎందుకులే ఉన్నాయి. క్రీస్తు పూర్వం 320వ సంవత్సరం ప్రాంతంలో అశోకుడు అనే మహారాజు చక్రవర్తి ఆయన భారతదేశాన్ని పరిపాలించాడు. మనకి బాగా తెలుసు, అశోకుడు కలిగి యుద్ధం చేశాడు, కళింగుల్ని ఓడించాడు. ఆ అశోకుడే ఆయన ధర్మప్రభువు, బౌద్ధ మతాన్ని బ్రహ్మాండంగా వ్యాప్తి చేసినటువంటి వాడు అశోకుడు. ఈ అశోకుడు తన యొక్క విజయానికి చిహ్నంగా విజయ స్తంభాన్ని నటించాడు. విజయ స్తూపము, దాన్ని ఢిల్లీలో నటించాడు, హస్తినాపురంలో నటించాడు. ఆ విజయస్తంభం ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉంది. ఉక్కు స్తంభం అది, గుర్తించండి. ఉక్కు స్తంభము. మన వాళ్ళంతా అంటూ ఉంటారు, పూర్వకాలం వాళ్ళకి ఏం తెలిసండి, వాళ్ళంతా పాచ్యంతకాయ పచ్చడి, మేమైతే చాలా గొప్పవాళ్ళం, ఇప్పటికీ మాకు ఎదురు లేదు, మేము అనేకమైనటువంటి విజయాలు సాధించాం అని ఇలా చెప్తూ ఉంటారు. అనేక కొత్త వస్తువులను మేము కనిపెట్టామని ఇలా ఏదో మాట్లాడుతూ ఉంటారు. మీరు కనిపెట్టిన విషయము నేను కాదంటం లేదు, మీరు గొప్పవాళ్ళు కాదని నేను అంటం లేదు, మీరందరూ గొప్పవాళ్ళే. కాకపోతే మన పూర్వీకులు కూడా గొప్పవాళ్ళే అనే విషయాన్ని మీరు గుర్తించండి చాలు. మీరు అనుకున్నట్టుగా వాళ్ళేమీ చౌటలు సన్యాసులు కాదు, చాలా తెలివి గలవాళ్ళు, చాలా వస్తువులు విషయాలు కనిపెట్టినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ అశోక స్తంభము క్రీస్తు పూర్వం 320వ సంవత్సరంలో స్థాపించబడింది. అశోక స్తంభం అశోకుడు పరిపాలించినటువంటి రోజుల్లో అది ఉక్కు స్తంభం అనే విషయం అందరికీ తెలుసు. ఇంతవరకు ఆ స్తంభం చెక్కు చెదర్లా, అశోక స్తంభం ఇంతవరకు చెక్కు చెదర్లా. ప్రతిరోజు ఎండకి ఎండుతోంది, వానకి తడుస్తోంది, కానీ అశోక స్తంభం అలాగే ఉంది. అది ఏ లోహంతో తయారు చేశారో అది ఉక్కు స్తంభం అనే సంగతి తెలుసు. ఆ ఉక్కులో ఏ పాళ్ళు ఎలా కలిపారు అనే సంగతి మనకి తెలియటల్లా. మన సైంటిస్టులు చాలామంది ప్రయత్నాలు చేశారు. దాన్ని మేము పగలగొట్టి కొంచెం ముక్క తీసుకొని మా ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేస్తాం. అది ఎలా, ఏ మెటల్తో తయారు చేసామో మేము కనుక్కుంటాము అని ఒప్పుకోవాలా. మీరు ఆ స్తంభాన్ని పగలగొట్టడానికి వీలు లేదు అన్నారు. ఆ స్తంభం అలాగే ఉంది. దగ్గర దగ్గర 30 అడుగుల ఎత్తులు ఉంటుంది ఆ విజయస్తంభం. ఇప్పుడు ఇంతకీ ఏమంటే ఆ విజయస్తంభం అలాగే ఉంది. ఇది అశోక స్తంభం అనే దానికి పేరు. ఇప్పుడు ఇంకో మాట ఏమిటి అంటే, ఆ స్తంభం మీద 4 వైపులా 4 సింహాలు చెక్కించాడు.
వాటి మధ్యన ఒక చక్రం ఉంటుంది, దాన్నే ధర్మచక్రము అని అంటారు. ఆ చక్రాన్నే ఇప్పుడు మనం అశోక చక్రము అని పిలుస్తున్నాం. అశోక చక్రము అని అంటాం మనం. ఇప్పుడు 4 వైపులా 4 సింహాలు ఉంటాయి. ముందు ఏ వైపు నుంచి చూసినా మనకి 3 కనిపిస్తాయి, వెనక వైపు ఉన్న సింహం మనకు కనిపించదు. పోలీసుల టోపీ మీద కూడా 4 సింహాలు ఉంటాయి చూడండి. ఇప్పుడు మనకి ఈ 3 సింహాల యొక్క గుర్తు, అశోక స్తంభం యొక్క గుర్తు, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క రాజముద్ర. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాంపు వేయాలి అంటే అశోక స్తంభము, దాని మీద అశోక చక్రము, ఆ 3 సింహాలు, అశోక చక్రము, అదే మన భారతదేశం యొక్క గుర్తు, ఆధరేదురు గుర్తు. ప్రభుత్వం వారు ఆమోదించినటువంటిది అది అశోక స్తంభం, ధర్మచక్రం. మరి మహానుభావుడు ఎప్పటివాడు, మనకి తెలిసి 2300 సంవత్సరాల క్రితం వాడు. 2300 అంటే ఇది 2025 కదా, ప్లస్ అక్కడ 300, 2025 2800 సంవత్సరాల క్రితం వాడు. మరి ఆయన పేరు మనం తలుచుకుంటూనే ఉన్నాంగా, ఆయన యొక్క అశోక స్తంభము, అశోక చక్రము అని చెప్తూనే ఉన్నాంగా. మరి మనం తలుచుకున్నంత కాలము ఆయన స్వర్గ సుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు కదా. కాబట్టి అశోక చక్రవర్తి ఇప్పటికీ కూడా స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడు. ఇది ప్రస్తుత కాలం. అంతేకాదు, మనం గాంధీ గారి పేరు, నెహ్రూ గారి పేరు, అలాగే వాజ్పేయి, ఇలాంటి ప్రముఖమైనటువంటి వాళ్ళు, అలాగే భారతదేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహానుభావులు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరి పేర్లు మనం తలుచుకుంటూనే ఉన్నాం. కాబట్టి వాళ్ళంతా కూడా స్వర్గ సుఖాలు అనుభవిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్నే మనం గుర్తించాలి. కాబట్టి కర్మ చేసినటువంటి వాళ్ళు ఎంతకాలం స్వర్గంలో ఉంటారు అంటే, వాళ్ళు చేసినటువంటి కర్మను ఈ లోకంలో ఎంతకాలం అయితే తలుచుకుంటారో అంతకాలం వాళ్ళు స్వర్గంలో ఉంటారు. మరి ఉపాసకుల మాట ఏమిటి? ఉపాసకులు కూడా తాము చేసినటువంటి పుణ్యఫలం ఉన్నంత వరకే ఆ స్వర్గంలో ఉంటారు. అయిపోయిన తర్వాత కర్మశేషాన్ని, ఆ ఉపాసన శేషాన్ని అనుభవించడం కోసం మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు. కానీ ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, ఉపాసకులు కానీ కర్మిష్ఠులు కానీ వీళ్ళు స్వర్గలోకాల్లో సుఖాలు అనుభవించి కర్మశేషం అనుభవించడానికి మళ్ళీ భూలోకంలో జన్మిస్తారయ్యా అంటే వాళ్ళకి పునర్జన్మ అనేది ఉన్నది. కర్మిణో వినివర్తంతే నివర్తంతే ఉపాసకాః, కానీ జ్ఞానినో నివర్తంతే, జ్ఞాని అయినటువంటి వాడికి మాత్రం మరు జన్మ లేదు. జ్ఞాని అయినటువంటి వాడికి మరు జన్మ లేదు అని ఎందుకు చెప్తున్నాము? జ్ఞాని అయినటువంటి వాడు మరణించినటువంటి మనుక్షణంలో అతని యొక్క జీవాత్మ అనేది పరమాత్మలో లీనమైపోతుంది. అతనికి ఫిజికల్ ఎంటిటీ, భౌతికమైనటువంటి అస్తిత్వము అనేది ఏది కూడా ఉండదు. భౌతికమైనటువంటి అస్తిత్వం లేదు కాబట్టి అతడికి మళ్ళీ మరు జన్మ అనేది ఉండదు. జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది, అదే మోక్షము. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడికి మాత్రమే పునర్జన్మ ఉండదు అని ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు వివరిస్తూ ఉన్నారు.